సో ఏంటంటే 1972లో స్టాక్హోమ్ డిక్లరేషన్ అయింది కదా. స్టాక్హోమ్ డిక్లరేషన్లో సో ఎంతమంది అయితే ప్రపంచవ్యాప్తంగా దేశాలు అటెండ్ అయినాయో సో ఆ దేశాలు అన్నిటి ద్వారా అన్నీ కూడా ఏంటంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. సో దాన్ని ఏమంటారంటే స్టాక్హోమ్ డిక్లరేషన్ అంటారు. సో స్టాక్హోమ్ డిక్లరేషన్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇది. సో మ్యాన్ హ్యాస్ ద ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ adequate conditions of life in environment of a quality that permits a life of dignity and well-being, and he bears solemn responsibility to protect and improve the environment for present and future generations. That is known as the sustainable development for the future generations. So it is the first principle adopted in the Stockholm Declaration. సో స్టాక్హోమ్ డిక్లరేషన్లో ఉన్నటువంటి మొదటి ప్రిన్సిపల్ ఇది. సో ఈ ప్రిన్సిపల్లో మీకు చూడండి ఒకసారి. సో మ్యాన్ హ్యాస్ ద ఫండమెంటల్ రైట్. సో మ్యాన్ హ్యాస్ ద ఫండమెంటల్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్? సో రైట్ టు ఫ్రీడమ్. సో రైట్ టు ఫ్రీడమ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అంట. రెండోది ఈక్వాలిటీ అండ్ ఈక్వాలిటీ అనేది ఒక ఫండమెంటల్ రైట్. అండ్ adequate conditions of life. సో adequate conditions of life అంటే సో sufficient needs. ఓకే, sufficient needs, adequate conditions of the conditions of life in an environment of a quality that permits a life of dignity and well-being, and he bears solemn responsibility to protect and improve the environment. సో ఇందులో ఉన్నటువంటి ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రిన్సిపల్లో ఉన్నటువంటి ఈ సెంటెన్స్లో సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సో ఏమన్నా చెప్పండి. సో రైట్ టు ఫ్రీడమ్ ఉందా మనకి? రైట్ టు ఫ్రీడమ్ ఉందా? ఎక్కడ? ఓకే, ఆర్టికల్ 19. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి? ఈక్వాలిటీ 14. వాట్ ఈజ్ ఆర్టికల్ 21? వేర్ ఇస్ ఆర్టికల్ 21? సో adequate conditions of a life, ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21. ఇంకా సో లైఫ్ ఆఫ్ డిగ్నిటీ. సో లైఫ్ ఆఫ్ డిగ్నిటీ, which article deals on in the Indian Constitution? Article 21. This is also 21. ఇంకా responsibility to protect and improve the environment for present and future generation, that is known as the sustainable development for the future generation. So these are the first principles adopted in the Stockholm Declaration. So these first principle also enlightened also shows in our Indian Constitution. So article 14, article 19, article 21. So these are the major articles. చేస్తున్నారు తర్వాత. Okay. So these 3 articles are mentioned in the first principle of స్టాక్హోమ్ డిక్లరేషన్. సో స్టాక్హోమ్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మొదటి ప్రిన్సిపల్ ఏమైతే చెప్తుందో సో ఆ ప్రిన్సిపల్లో ఉన్నటువంటి ప్రతి లైన్ కూడా భారత రాజ్యాంగంలో ఆల్రెడీ ఇన్సర్ట్ చేయబడి ఉంది. సో ఇన్సర్ట్ చేయబడి ఉంది కాబట్టి ఏంటంటే సో చూడండి ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం. సో దీన్ని మీరు అప్లై చేయాలి.
So what is Article 14 of Indian Constitution? What is Article 4? So equality before law Equal protection of and equal protection of law. yes, sir. సో ఈ ఆర్టికల్ ప్రిన్సిపల్ వన్ ఆఫ్ ది స్టాక్హోమ్ డిక్లరేషన్కి ఏమైనా సంబంధం ఉందా? Yes, sir. సో చెప్పండి, వాట్ ఇస్ ద రిలేషన్ ఆర్టికల్ 14 టు ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టాక్హోమ్ డిక్లరేషన్? Equality and everybody should be given a chance to enjoy clean environment. సో ఎవ్రీబడి, సో ప్రతి ఒక్కరికి సమాజంలో ఎప్పుడు Has a right to environment, clean environment. సో క్లీన్ ఎన్వైరన్మెంట్, ఇంకా సో క్లీన్ ఎన్వైరన్మెంట్ కావాలి. ఎవరికి కావాలి? Every citizen. సో ఎవ్రీ సిటిజన్ హ్యావ్ ఏ క్లీన్ ఎన్వైరన్మెంట్ టు సెటిల్ దర్ లైఫ్స్. ఓకే, వాళ్ళ జీవితాలన్నీ కూడా మంచిగా ఉండటం కోసం అందరికీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక మంచి వాతావరణం అనేది కావాలి. సో మంచి వాతావరణం అంటే వాట్ ఈస్ గుడ్ ఎన్వైరన్మెంట్? Pollution free. సో పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్. వాట్ ఈస్ మీన్ బై పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్? సో పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అంటే Without smoke. ఫ్రెష్ ఎయిర్, ఇంకా ఫ్రెష్ వాటర్, ఇంకా చెప్ప Planet. ఆ? Noise free environment. నాయిస్ ఫ్రీ, చెప్పండి సార్. ఇంకా చెప్పాలి మీరే. గ్రీనరీ అంటే మొక్కలు, ప్లాంట్స్ అన్నీ ఉంటాయి కదా సార్. చెప్పండి, మీకు ఏది ఎన్వైరన్మెంటల్ కిందకు వస్తుందంటే దాని గురించి చెప్పండి. సాయిల్ వస్తుంది సార్. ఏంటి? సాయిలా? సాయిల్, ల్యాండ్. ఓకే, సాయిల్ ఎరోజన్. ఇంకా సో దీస్ ఆర్ ది కామన్ నీడ్స్ టు ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా సో కానీ ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి ఆరోగ్య వసతులు అనేది అవసరం అవుతుంది. ఇక్కడ ఏంటంటే సో దీస్ ఆర్ ఆల్ నీడ్స్ టు ద ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇది ద ఈక్వాలిటీ బిఫోర్ లా మీన్స్ ఏంటంటే సో ద గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ హ్యాజ్ ఎ రైట్. సో ప్రభుత్వానికి అన్ని హక్కులు ఉంటాయి. సో ప్రభుత్వాలు చట్టాలు చేసేటప్పుడు సో వెన్ ఎవర్ ద గవర్నమెంట్ మేడ్ ఎనీ యాక్ట్స్ సో రిగార్డింగ్ ద పబ్లిక్ పర్పస్ ఆర్ ఎనీ పర్పస్. సో ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా చట్టం చేయదలుచుకున్నప్పుడు లేదా ఎనీ అథారిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎనీ అథారిటీస్ ఆఫ్ ది స్టేట్, సో వెన్ ఎవర్ మేడ్ ద ఎనీ లాస్, సో గవర్నమెంట్ కానీ లేదా సో గవర్నమెంట్ అథారిటీస్ అంటే సో చిన్న ఏవైతే ఉంటాయో బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి. సో గవర్నమెంట్ అథారిటీస్ కానీ ఏవైనా చట్టాలు చేసినప్పుడు సో ఆ చట్టాలన్నీ కూడా సో దేనికి లోబడి ఉండాలి? సో వెన్ ఎవర్ ద ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీ అథారిటీస్ మేడ్ ఎనీ లాస్, ఎనీ పబ్లిక్ పర్పస్ or a development purpose, so those laws are not infringe the
ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది పీపుల్. సో అట్లాంటి చట్టాలు ఏంటంటే ప్రజలకు వ్యతిరేకంగా కానీ ప్రజల యొక్క ఆరోగ్య వసతులకు వ్యతిరేకంగా కానీ ప్రభుత్వాలు చేయకూడదు. సో అట్లా చేసినట్లయితే, సో ఆ విధంగా కనుక ప్రభుత్వాలు ఏమన్నా చట్టాలు చేసినట్లయితే సో ఆ చట్టాలు చెల్లవని అట్లాంటి చట్టాలు సో వ్యక్తుల యొక్క ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా సో ఏ చట్టాలు చేసినా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏమైనా చట్టాలు చేసినట్లయితే అట్లాంటి చట్టాలు చెల్లవని చెప్పే అధికారం ఎవరికి ఉంటుందంటే జ్యుడిషియరీకి ఉంటుంది. సో ఆర్బిట్రరీ డిసిషన్స్ అంటారు. సో ఆర్బిట్రరీ డిసిషన్స్ ఆర్ కండెమ్డ్ బై ది జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ అథారిటీ ఏకపక్ష నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ ఏకపక్ష నిర్ణయాలు అనేవి ప్రభుత్వాలు తీసుకోకూడదు. సో ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటాయో అవి మాత్రమే తీసుకోవాలి. సో ప్రజలకి ఇక్కడ అవసరం ఏంటి? ఈక్వాలిటీ బిఫోర్ లా అని. ఈక్వాలిటీ బిఫోర్ లాలో ఆర్టికల్ 14లో సో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలి. ప్రతి ఒక్కరిని చట్టం దృష్టిలో సమానంగా చూడాలి. ఇక్కడ సో ప్రాపర్టీస్ని బట్టో లేదంటే స్టేటస్ని బట్టో వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకూడదు. చట్టం ముందు అందరూ సమానం అన్నట్టుగా దృష్టిలో చూడాలి. సో ఎట్ ది సేమ్ టైం సో చూడండి, చాలా చోట్ల ఏంటంటే సో ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్ ఉంది. సో పోలవరం ప్రాజెక్ట్ కడుతుంది. సో పోలవరం ప్రాజెక్ట్ ఎవరి కోసం కడుతుంది? ప్రజల కోసం కడుతుంది. సో ఈ పోలవరం ప్రాజెక్ట్ ఇట్లా కడుతున్నప్పుడు ఈ డ్యామ్ కడుతున్నప్పుడు సో ఇటువైపున కొన్ని గ్రామాలు ఏమవుతున్నాయి? ముంపుకు గురవుతున్నాయి. సో ఇట్లా ముంపుకు గురవుతున్నప్పుడు మిగతా వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఆలోచించి ప్రభుత్వం చట్టం చేస్తే సో వీళ్ళ ప్రయోజనాలు కాపాడవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంటుందా, ఉండదా? సో ఇంకొకటి, సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో సో ఇక్కడ రివర్ వాటర్ స్ట్రక్ అయిపోవటం ఉండటం వల్ల, ప్రాజెక్ట్ కట్టడం వల్ల సో వాటర్ ఎక్కువ సామర్థ్యంతో నిలవ ఉండటం వల్ల చాలా గ్రామాలు ఏమవుతాయంటే ముంపుకు గురవుతూ ఉంటాయి. సో అట్లా ముంపుకు గురైనప్పుడు సో వాళ్ళకి పర్యావరణానికి సంబంధించినటువంటి ఎన్వైర్మెంటల్కి సంబంధించినటువంటి సమస్యలు ఎదురవ్వవా? సో ఎదురవుతున్నప్పుడు అంటే వాటిని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్కే ఉంటుంది. సో అట్లా కనుక ప్రభుత్వాలు కనుక ఆ విషయంలో నెగ్లెక్ట్ చేసి వీళ్ళు 10% మెంబర్సే ఉన్నారు, సో వీళ్ళు 90% మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో 90%కు అనుకూలంగా ప్రాజెక్ట్ డిజైన్ చేసి సో దీన్ని చేసి 10% సఫర్ అయినా పర్వాలేదని చెప్పేసి గవర్నమెంట్ కనుక డిసిషన్ తీసుకుంటే సో ఇమీడియట్గా ఏమవుతుంది? కోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కోర్ట్స్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతాయి? ఎట్లా? ఆర్టికల్ 32 and 226. ఆర్టికల్ 32 and 226 ప్రకారం ఏంటంటే సో ఎవరైనా సరే whoever the citizen of the concerned area or other area citizen can respond in the either 220 or 226 or 32. సో 32 ప్రకారంగా కానీ 226 ప్రకారంగానే ఎవరైనా పిల్లేసినట్లయితే సో వీళ్ళకి సంబంధించినటువంటి పునరావాసం ఏదైతే ఉందో సో పునరావాసాన్ని కల్పించాలి. సో వీళ్ళకి ఉన్నటువంటి ఎన్వైర్మెంటల్ అంటే ఇందాక మీరు ఏదైతే చెప్పారో ఫ్రెష్ ఫుడ్ కావాలి, ఫ్రెష్ ఎయిర్ కావాలి, ఫ్రెష్ వాటర్ కావాలి, సో మంచి ఫ్రీ పొల్యూషన్ కావాలి, సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ వీళ్ళకి కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుందా, ఉండదా? కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కేసు కల్పించలేకపోతే సో అప్పుడు ఏమవుతుంది? ద గవర్నమెంట్ ఆర్ ద అథారిటీస్ సో వైలేట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్. సో 90 మందిని దృష్టిలో పెట్టుకుని చట్టం చేసినప్పటికి కూడా ఈ 10 మందిని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు వీళ్ళతో సమానం కదా, సమానమే కదా. అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఇక్కడ వైలేషన్ అవుతుందా, అవుదా? అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ చట్టాలు ఏంటంటే వీళ్ళకి ఎట్లాంటి ప్రొవిజన్స్ అయితే నువ్వు ప్రొవైడ్ చేస్తున్నావో వీళ్ళకి కూడా అట్లానే చూపించాలి. సో ఇందులో ఏంటంటే కొన్ని కేస్ లాస్ ఉంటాయి. సో కేస్ లాస్ ఒకసారి చూడండి. అందులో ఏముంటాయంటే సో ఒక కేసు ఏంటంటే సో బెంగళూరు మెడికల్ ట్రస్ట్ వర్సెస్ బిఎస్ ముండప్ప. సో బెంగళూరు మెడికల్ ట్రస్ట్ రాసుకోండి మీరు. సో బెంగళూరు మెడికల్ ట్రస్ట్
సో బెంగళూరు మెడికల్ ట్రస్ట్ వర్సెస్ బిఎస్ ముండప్ప MUNDD MUDDA బెంగళూరు మెడికల్ ట్రస్ట్ వర్సెస్ బిఎస్ ముడ్డప్ప అని ఉంది. ఓకే, ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేశారంటే ఈ కేసులో సో బెంగళూరు డెవలప్మెంట్ బోర్డు ఒకటి ఉంది. సో డెవలప్మెంట్ బోర్డు, సో ఈ బోర్డు ఏం చేసిందంటే బెంగళూరు నగరాన్ని ఆనుకొని ఒక ఏరియాలో ఒక సిటీని ప్లాన్ చేసింది. సో సిటీ ప్లాన్ చేసినప్పుడు ఈ సిటీ మధ్యలో ఏం చేసిందంటే కొంత ఓపెన్ స్పేస్ వదిలేసింది. ఈ ఓపెన్ స్పేస్ ఏ పర్పస్లో వదిలేసిందంటే సో పబ్లిక్ పార్క్ అనే దాన్ని కట్టాలన్న ఉద్దేశంతో వదిలేసింది. సో పబ్లిక్ పార్క్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి. సో పబ్లిక్ పార్క్స్లో ప్లాంటేషన్స్ అంతా చేయాలి. సో ప్లాంటేషన్స్ అంతా గ్రీనరీ ఇవ్వాలి. సో పొల్యూషన్ ఫ్రీ అనేది వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేసింది. సో ఎప్పుడైతే డిసైడ్ చేసిందో ఓకే ప్లాన్ అంతా బాగుంది. సో ఈ డెవలప్మెంట్ బోర్డు ఏంటంటే ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడింది. సో ఇంప్లిమెంట్ చేసింది, కన్స్ట్రక్షన్ చేసింది. సో ఇట్లా కన్స్ట్రక్షన్ అన్నీ చేసిన తర్వాత సో ఇది ఓపెన్ స్పేస్ ఖాళీగా ఉంది. ఓపెన్ స్పేస్ అట్లాగే ఖాళీగానే ఉంది. సో ఈ ఓపెన్ స్పేస్ మీద ఎవరు కళ్ళు పడ్డాయంటే బెంగళూరు ముఖ్యమంత్రి కళ్ళు పడ్డాయి. సో బెంగళూరు ముఖ్యమంత్రి ఏం చేశాడంటే ఒక ఆర్డర్ రిసీవ్ చేశాడు. ఈ స్పేస్ని ఒక హాస్పిటల్ కట్టడానికి ఇచ్చేయమని చెప్పేసి సో వీళ్ళకి ఆర్డర్ రిసీవ్ చేశాడు. సో దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి సో దీన్ని హాస్పిటల్ కట్టడానికి ఇచ్చేశారు. సో దాంతో ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఇమ్మీడియట్గా ఇక్కడ లోకల్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సో వీళ్ళలో కొంతమంది ఏం చేశారంటే బెంగళూరు కోర్టుకి వెళ్ళారు. సో కోర్టుకి వెళ్ళి వీళ్ళకి ఆర్గ్యుమెంటేషన్ ఏంటంటే సో ఆల్రెడీ అక్కడ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేసింది. సో అక్కడ ఏంటంటే మాకు ఇచ్చినటువంటి ఫ్లాట్స్ కావచ్చు, మాకు ఇటువంటి డివిజన్స్ కావచ్చు ఏర్పాటు చేసినప్పుడు సో ఏదైతే మాకు పబ్లిక్ పార్క్ కింద మాకు చూపించారో సో ఇప్పుడు ఆ పబ్లిక్ పార్క్ను ఒక ప్రైవేట్ వ్యక్తికి హాస్పిటల్కి ఇచ్చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మాకు ఇచ్చినటువంటి ఏదైతే ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ వైలేట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ కనుక కట్టినట్టయితే సో మాకున్నటువంటి ఏదైతే హెల్త్ ఇన్సెక్యూర్ కావచ్చు సో ప్రాబ్లమ్స్ రావచ్చు, పొల్యూషన్ రావచ్చు. సో ఇవన్నీ కూడా మేము ఇబ్బందులు పడతాము. కాబట్టి ఏంటంటే సో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రైవేట్ ఏజెన్సీ హాస్పిటల్ కట్టడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళు రిట్ పిటిషన్ ఫైల్ చేస్తారు బెంగళూరులో. సో ఇమీడియట్లీగా ఏం చేస్తారంటే ఈ పార్టీ ఏం చేస్తుందంటే అప్పుడు సో ఇమీడియట్లీగా వీళ్ళు ఎప్పుడైతే చేశారో సో ఇమీడియట్లీగా ఈ పార్టీ ఏం చేస్తారంటే సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తారు. సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే సో ఇక్కడ సో సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళిన తర్వాత దీని మీద ఎగ్జామిన్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే సో ఇనీషియల్గా మీరు ఇది చేసినప్పుడు ఏంటంటే ఏ పర్పస్ మీద ఉంచారు దీన్ని సో ఎన్వైర్న్మెంట్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఆ స్పేస్ అక్కడ ఒక పార్క్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఉంచారు. సో ఆ పార్క్ డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎన్వైర్న్మెంటల్ అంతా కూడా సో బాగుంటుంది, పర్యావరణం అంతా బాగుంటుంది. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పర్యావరణం అంతా డెవలప్ అవుతుంది. సో ఆ పర్పస్లో మీరు దానికి కేటాయించినప్పుడు ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఒక హాస్పిటల్ కట్టడానికి మీరు ఎట్లా ఇచ్చేస్తారు అని చెప్పేసి ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు దాన్ని వాళ్ళు ప్రశ్నిస్తుంది. సో ప్రశ్నించినప్పుడు వీళ్ళు ఏం సమాధానం చెప్తారంటే సో ద అథారిటీ హ్యాజ్ ఎ రైట్ టు గివ్ ద ప్రాపర్టీ టు ఎనీ పర్సన్ అని చెప్పేసి వాడు చెప్తుందన్నమాట. సో ఈ ప్రాపర్టీని ఎవరికైనా సరే ఇచ్చుకునే హక్కు బెంగళూరు గవర్నమెంట్కి ఉంది. సో గవర్నమెంట్కి ఉంది కాబట్టి అందుచేత మేము ఇది ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నాము, అప్పచెప్పే హక్కు మాకు ఉంది అని చెప్పేసి వీళ్ళు
వాళ్ళ దగ్గర చెప్పడం జరుగుతుంది, సుప్రీంకోర్టులో చెప్పడం జరుగుతుంది. సో సుప్రీంకోర్టులో చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సో దీని మీద డీప్గా స్టడీ చేసి ఏం చేసిందంటే సో ఇక్కడ హాస్పిటల్ కనుక ఇస్తే ఈ చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది అట్లానే ఉంచాలి. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రజల యొక్క ప్రాణాలు ముఖ్యం, సో ప్రజల యొక్క ఆరోగ్యాలు ముఖ్యం. సో ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాలు ముఖ్యం కాబట్టి సో వీళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి తప్పించి సో నువ్వు లాభాపేక్షతో అంటే సో మనీ మోటోతోటి సో ఎటువంటి యాక్టివిటీస్ ఈవెన్ గవర్నమెంట్ అయినా సరే చేయకూడదు. సో గవర్నమెంట్ అయినా సరే చేయకూడదని చెప్పేసి ఈ కోర్టులో ఈ కేసులో జడ్జిమెంట్ ఇస్తుంది. ఈ కేసులో జడ్జిమెంట్ చూడండి, ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ సో ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నాడు. సో ఇక్కడ ఏం చెప్పాను నేను, వెన్ ఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అథారిటీస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ మేడ్ ద లాస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది పబ్లిక్. సో ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కానీ ప్రభుత్వం యొక్క ఏజెన్సీలు కానీ ఏదైనా చట్టాలు చేసినప్పుడు సో ప్రజలకు ఉన్నటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో వాటిని మాత్రం హరించే హక్కు ప్రభుత్వాలకి ఉండదు. సో ఇక్కడ ఏం చేశారు, సో ముందుగా ఓపెన్ స్పేస్ అనేది చూపించారు. ప్రజల యొక్క ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇవన్నీ ఉపయోగపడుతుంది, ఇక్కడ చెట్లు నాటుతారు, ఓపెన్ స్పేస్ ఉంటుందని చెప్పేసి అన్నారు. సో దాంతో పబ్లిక్ అట్రాక్ట్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో వేరే వాళ్ళకి ఇచ్చేయటం అంటే సో ఇక్కడ ఈక్వాలిటీ ఇప్పుడు ఆర్టికల్ 14ని వీళ్ళు వైలేట్ చేస్తున్నట్టే కదా. ఇక్కడ హాస్పిటల్ పర్పస్ ఉంటుంది. హాస్పిటల్ అనేది కొంతమందికి ఉపయోగపడవచ్చు, కొంతమందికి పబ్లిక్ కూడా కొంతమందికి ఉపయోగపడవచ్చు. అయినప్పటికీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల దృష్ట్యా, చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాల దృష్ట్యా సో ఈ కేసు ఇందులో ఇక్కడ హాస్పిటల్ అనేది వేరే ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి ఏం చేస్తుందంటే ఈ కేసులో ఒక రూలింగ్ ఇస్తుంది. అర్థమైందండి? రాజశేఖర్ గారు ఉన్నారా?